నమస్తే అండి. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో, ప్రతిరోజు నేను పెట్టే వ్లాగ్స్ అన్నీ చూడాలి అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ ఈ తొట్టి ఉంది కదండీ! దీన్ని తొట్టి అంటారు. మీ ఊర్లో ఏమంటారో ప్లీజ్ కామెంట్. ఈ తొట్టిలో చిన్నప్పటి నుంచి నీళ్లు పోసి అలా ఇందులో నుంచే మనము బకెట్స్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకొని వాడుకుంటాము. అప్పట్లో ట్యాప్స్ అదంతా లేదు కదా! మా చిన్నప్పుడు వచ్చినాయి కానీ అంతకు ముందు డేస్‌లో అనమాట. ఇంకొక మెమరీ నాకు చెప్పాలి మీకు. మా అమ్మమ్మ వాళ్ళ ఊరెళ్ళినప్పుడు ఆ తొట్టిలో నేను పడిపోయానంట. ఒక 2, 3 గంటలు పెళ్ళేది అన్న శోష లేదు మా అమ్మకి. లిటరల్లీ లోపలే స్విమ్మింగ్ చేస్తున్నానంట. ఆల్మోస్ట్ డెడ్. లక్కీగా బతికి బట్టగట్టామనమాట. సో, జాగ్రత్త, తొట్లున్న ఇంట్లో చిన్నపిల్లలు ఆడుకుంటూ మిస్ అవుతారు. బీ కేర్ఫుల్. ఇది నిమ్మకాయ చెట్టు. చాలా బాగుంటాయి. అంటే లాట్ ఆఫ్ నిమ్మకాయలు ఇప్పుడు చూపించడానికైతే లేవు. ఈసారి నేను వచ్చినప్పుడు నిమ్మకాయలు ఉంటే విత్ నిమ్మకాయలు మీకు చూపిస్తాను. అక్కడ కనిపిస్తుందండి, అక్కడ చిన్నది ఒక నిమ్మకాయ. నేను అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది నాకు. బట్ దిగిపోద్ది. స్పెసిఫిక్గా చెప్పారు కాలు దిగిపోద్దమ్మా అని. ఇప్పుడు లేనిపోయింది, దిగిపోయానంటే ఇంకా మా అమ్మ నన్ను ఇంటికి రానివ్వదు. ఏమొచ్చింది నీకని. సో, ఎందుకు వచ్చింది గొడవ ఇక్కడ నుండి చూపిస్తాను మీకు. అక్కడ కింద నిమ్మకాయ ఉంది కదండి. మాకు చెట్టు మొదట్లో ఆ ఎండు కొబ్బరి పీచులు ఎందుకు అలా పోసారో నాకు తెలియట్లేదు. ఒకసారి అడుగుతానండి బాబాయ్ని. ఏదో రీజన్ ఉండుంటుంది. కోకోపిట్ అని వేస్తాం కదా, అలా న్యాచురల్గా ఏమైనా వేసారేమో మరి. అండ్ ఆఫ్టర్ దట్ అక్కడ మామిడి చెట్టు చూసారా, అది ఎన్నో ఏళ్ళదంటండి. అంటే లిటరల్లీ ముసలి చెట్టు, అది వెరీ ఓల్డ్. కానీ మరి అది పైకి ఎదగలేదు. అలాగే కిందే బుషిగా ఫామ్ అయింది. చిత్తూరు మామిడికాయలు అవి కూడా పడిందిరా ఇందాకటి గాలివానకి. ఓ, అది పడిపోయిందని అంటుంది మా పాప. నేనైతే డ్వార్ఫ్ అనుకుంటున్నాను. మనకి ఇప్పుడు నర్సరీలో డ్వార్ఫ్ చెట్లను అమ్ముతున్నారు కదండి, ఆ బేస్ ఏమో అనుకుంటున్నాను మరి. సో, పెద్ద కాయలు ఎక్కువగా లేదు కానీ చెట్టు చూడడానికి అయితే భలే బాగుంది వ్యూ అయితే. సో, ఈ ఫ్లవర్స్ చూసారండి ఎంత బాగున్నాయో అసలు. వైట్గా గ్రీన్ వైట్ నేచర్లో నుంచే కలర్స్ అన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ మీద ఉన్న కలర్ కాంబినేషన్స్ కూడా ఇవన్నీ మనుషులకైతే వచ్చే థాట్స్ అని నేను అనుకోవట్లేదు. అంటే నేచర్ నుంచే మనం అన్నీ చేసుకోవచ్చు. కాంబినేషన్ ఎంత బాగుంది చూసారా, వైట్ అండ్ గ్రీన్. అన్ని చెట్టు ఎంత హెల్తీగా ఉంది చూడండి. లాట్ ఆఫ్ వైట్ ఫ్లవర్స్. ఎందుకో మీకు చూపించాలనిపించింది. నెక్స్ట్ చూపిస్తాను. ఇది మల్లె చెట్టు అండి. చాలా అంటే మల్లెపూలు ఆఫ్కోర్స్ మీకు తెలిసిందే. చాలా ఎక్కువ ఉన్నాయి మల్లె మొగ్గలు. సమ్మర్ టైం కదా, బాగుంది చూడడానికి. అండ్ ఇది మీ అందరికీ తెలిసిందే, వాటర్ యాపిల్స్ అండి. మనకి హైదరాబాద్లో కూడా మా కాలనీలో కూడా చాలా చెట్లు ఉన్నాయి ఇవి. సో, ఇక్కడ కూడా విపరీతంగా మొగ్గ పువ్వు అయితే కనిపిస్తుంది. మీకు చూపించడానికి కాయలు అయితే లేవు. సో, ఇది చాలా బాగుంది. బట్ ఎందుకో హెల్దీగా లేదు, పురుగు వచ్చినట్టుంది ఆకులకి. అదేంటో చూడాలి మరి. గంధం కలర్ మందార చెట్టు. గంధం కలర్ ఎంత బాగుందో కలర్ అయితే. మనకు అక్కడ కూడా ఉంటాయి కానీ ఇంత హెల్దీగా ఈ లుక్ ఇక్కడ విలేజ్లో ఉన్న లుక్ అయితే ఉండదు. అక్కడ సమ్ కైండ్ ఆఫ్ డిఫరెంట్గా ఉంటాయి ఆ ఫ్లవర్స్. ఇదైతే నా చిన్నప్పటి నుంచి ఉన్న చెట్టు అండి. చాలా హెల్దీగా అప్పటి నుంచి ఉన్న మెమరీ అనమాట నాకు ఇది కూడా. రెండు ఉన్నాయి బ్రో. ఇటొకటి క్యూటీ, ఇటొకటి క్యూటీస్. ఇదంతా రావాలి, వ్యూ రావాలి. 3 ఉన్నాయి, 4 వచ్చినాయి మన కోసం. ఇది ఏం చెట్టో మీకు తెలుసా అండి చాలా మందికి. నాకైతే మా పిన్ని చెప్తేనే తెలిసింది. ఇది మనీ ప్లాంట్ అంట. సో, ఎంత పెద్ద ఆకులు చూడండి. మనీ ప్లాంట్ ఇంత పెద్ద ఆకులతో నేను ఎక్కడ చూడలేదు. దిస్ ఇస్ ద ఓన్లీ హౌస్ నేను చూస్తుంది. ఇంక తర్వాత కూడా చాలా ప్లేసెస్లో వెతికాను చూద్దామని, నాకెక్కడ కనిపించలేదు. సో, ఇదంతా కూడా మనీ ప్లాంట్ కొబ్బరి చెట్టుకి చుట్టుకుంది. మా చిన్నప్పటి నుంచి ఉన్న చెట్టు అనమాట ఇది కూడా. కాకపోతే నాకు మనీ ప్లాంట్ అని తెలియదు, క్రాటన్ అనుకున్నాను. అండ్ ఈ జోన్లో నా చిన్నప్పుడు గులాబీ పూలు ఉండేవి. రోజు వచ్చి ఖచ్చితంగా పువ్వు కోసుకుని వెళ్ళేదాన్ని అనమాట. సో, అది ఇదిగోండి. ఇప్పుడు ఇది మనీ ప్లాంట్ చూపించాను కదండి మీకు. అండ్ ఆఫ్టర్ దాట్ ఈ వంగ చెట్లు ఉన్నాయండి. ఇక్కడ అంతా కూడా వంకాయలు ఇవాళే కోసారంట. పాప మా పిన్ని, అయ్యో ముందు చెప్తే నేను ఆగేదాన్నమ్మా చూసుకునేదాన్ని అని అన్నారు. ఈసారి ఎప్పుడన్నా చూపిస్తాను. సో, వంకాయలు టమాటాలు కంప్లీట్లీ ఆర్గానిక్ జోన్ ఇది. ఈ టైల్స్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో, చెస్ బోర్డ్ లాగా. ఇక్కడ లైవ్ చెస్ ఆడాలనిపిస్తుంది. అటు ఇటు కూర్చుని పెద్ద రాణి మంత్రి సోల్జర్స్ ఆట అన్నిటినీ పెట్టి. సో, ఇందాక ఎంట్రీ రికార్డ్ చేయలేదండి. బాబాయ్ బయటకు వెళ్తున్నారు అనుకున్నాను, సడన్గా ఆపేశారు. సో, ఇలా ఉంటుందన్నమాట బయట నుంచి లుక్ ఓవరాల్గా. మా బాబాయ్ హనుమాన్ భక్తుడండి. అక్కడ చూసారా టెర్రస్ మీద ఎంత అందంగా ఉందో పెయింటింగ్, సైడ్ ఫేస్ ఆఫ్ హనుమాన్. అలాగే ఈ జెండాలు చక్కగా విజయ పథకాలు అనమాట. ఆయన అన్నిట్లో విజయం సాధించాలని కోరుకుంటున్నాను. సో నైస్ టు సీ. పాప గమనించింది, నేను చూడలేదు. భలే బాగుంది చూడడానికి. ఇప్పుడైతే రెండో బాబాయ్ గారి ఇంటికి వచ్చానండి. ఇందాక మీరు చూసింది చిన్న బాబాయ్. సో, ఇక్కడ అయితే ఈ గార్డెన్ స్టార్టింగ్లోనే చిత్తూరు మామిడికాయల చెట్టు ఉందండి. అదుర్స్ అసలు.
వద్దనే కొద్ది కాయలు తిరుపతి వెళ్తే ఖచ్చితంగా నేను కొనుక్కొని తినే ఐటెమ్స్‌లో ఇదొకటనమాట. చాలా బావుంటాయి. తర్వాత మామిడి చెట్ల తర్వాత పక్కన మల్లె చెట్లు చూసారా అండి? నా చిన్నప్పుడైతే ఒకే ఒక చెట్టు ఉండేది గైస్. ఆ చెట్టులో నుండి ఇన్ని చెట్లు చేసిందనమాట మా పిన్ని. లిటరల్లీ స్వయం కృషి అని చెప్పాలి. సో, మీకు పూలు చూపిద్దామంటే అన్‌ఫార్చునేట్‌లీ లేవు. ఒక చిన్న మొగ్గ కనిపించింది. అది మాత్రమే చూపిస్తున్నాను. ఆల్రెడీ పూసేసాయంటండి. అండ్ ఆఫ్టర్ థట్ సరే వర్షం పడింది. అలా ముందుకెళ్తున్నాను ఇంకా చూపిద్దామని. ఆ యెల్లో కలర్ లిల్లీలు ఎంత బాగున్నాయో సైడ్ వే అంతా కూడా. ఇంకా విచ్చుకుంటే ఇంకా అందంగా ఉంటాయి. ఇదేమో పెద్ద రసం మామిడికాయలండి. చాలా పెద్దగా ఉంటుంది ఒక్కొక్క కాయి. సరే పెద్ద స్టైల్ కొట్టుకుంటూ కింద చూడకుండా ఎళ్తున్నాను. చూసారా వర్షానికి ఆ బుడ్డి బుడ్డి పురుగులు. వామ్మో! నాకు చాలా భయం ఫ్రెండ్స్. ఇంక అది చూసి దెబ్బకి రూట్ మార్చుకున్నాను. ఇటువైపు ఫ్లవర్ గార్డెన్ వైపు నడుచుకుంటూ వచ్చాను. చక్క నూరు వరహాలు 2 రంగులు. అలాగే ఈ బోగన్‌విల్లా చూసారా ఎంత పెద్ద చెట్టో. నాకిష్టమైన రాణి పింక్ కలరు. ఈ వే అంతా నాకొక మెమరీ అండి చిన్నప్పటి నుంచి కూడా. అదిగోండి చెట్టు ఎక్కేవాడు దొరకాలే గానీ మేము రెచ్చిపోము. రోజు కొబ్బరి బొండాలు తాగి అన్ని బొండాలున్నాయి. వర్షం పడి ఎంత ఫ్రెష్‌గా కనిపిస్తోందో గార్డెన్ అంతా. ఈ బిళ్ళ గన్నేరు కూడా ఆ పింక్ చాలా బావుంటుంది చూడ్డానికి. అండ్ దెన్ తెల్ల మందార చెట్టు రోజు అమ్మమ్మ పూజకు వాడతారు. అలాగే ఇదిగోండి పెద్ద రసం మామిడికాయలివి ఇందాక మీరు చూసిన చెట్టే. అండ్ ఇక్కడొకటి చూపిస్తానండి. చిన్న సీసా వేలాడకట్టారు చూసారా? ఉడతలొచ్చి కాయ తినకుండా ఉండడానికి ఆ సీసా అంటండి. సో, గాలి తగిలినప్పుడు ఆ సీసా ఊగి సౌండ్ చేస్తే ఉడత భయపడి వెళ్ళిపోతుందంట. ఇప్పుడు మీరు చూస్తుంది చావిడి. మా చిన్నప్పుడు గేదెలుండేవండి. మేము ప్యూర్‌లీ ఆర్గానిక్ మిల్క్ తాగే పెద్దయ్యాం. అండ్ దెన్ మీరు చూస్తున్న తాటి చెట్టు ఇది కూడా నా చిన్నప్పటి మెమరీ. అండ్ ఈ జోన్ అంతా కూడా వెజిటబుల్ జోన్ అండి. సో, వంకాయలు, టొమాటోలు, ములక్కాయలు ఇంకా వాట్ నాట్ మా వదినమ్మ అయితే క్యాప్సికమ్ కూడా వేశారు. అండ్ చిన్న చిన్న మినీ జాంకాయ చెట్లు. ఇప్పుడు మీరు చూస్తుంది పచ్చడి ఉసిరి చెట్టండి. దాని పక్కనే సపోటా చెట్టు. ఈ సపోటాలు కూడా ఎంత యమ్మీగా ఉంటాయో. ఈసారి ఎక్కువగా ఉన్నప్పుడు చూపిస్తాను. ఇక్కడ జోక్ అయిందండి. మా రాణి ముగ్గులు అదరగొట్టేస్తది. అయితే మాట్లాడదనమాట ముగ్గేసేటప్పుడు. మేము కదిలిచ్చినా సరే మీరు ఊ అన్నా చూడను, ఆ అన్నా చూడను అంటది. నేను మా పిన్ని విజిలేసి మరీ పిలుస్తున్నాము. నేను చూడను అని జెప్పి పెద్ద ముగ్గొకటేసిందండి. ఈసారి ముగ్గుల పోటీలకి పంపిస్తాను మా రాణిని. అండ్ ఆఫ్టర్ దట్ ఇదిగోండి నారింజ చెట్టు కోవిడ్ టైంలో ఎక్కువ స్పెండ్ చేశాం మేము ఊర్లో. సో, నారింజకాయలు తినాలని తెగ తిన్నామండి ఆ టైంలో అయితే. అండ్ దెన్ ఫైనల్లీ మా ఇంటికి వచ్చేసాము. మా ఇంటి ఎంట్రీ అండి కోడిపుంజుల డాబా అని పిలుస్తారు మా ఇంటిని. ఎందుకంటే మా డ్యాడీ ఎంతో ఇష్టంగా గేట్‌కి అటొక కోడిపుంజు, ఇటొక కోడిపుంజు పెట్టారు. పేర్లు నాకు తెలీదండి. సో, కోడి పందాలంటే చాలా ఇష్టం మా ఫాదర్‌కి. చిన్నప్పటి నుంచి నన్ను కూడా తీసుకొని వెళ్తూ ఉండేవారు ముద్దుగా ఎత్తుకొని. అదలా రిచువల్ కంటిన్యూ అయిపోయింది. మేము ఎవ్రీ సంక్రాంతి కంప్లీట్ ఫ్యామిలీ కూడా ఎక్కడెక్కడ జరుగుతాయి తెలుసుకొని మా మావయ్యలు, బాబాయిలు ఆర్గనైజ్ చేసే చోటుకెళ్ళి హ్యాపీగా పందాలవి ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు మా డ్యాడీ లేరండి. అన్‌ఫార్చునేట్‌లీ హి ఈస్ నో మోర్. సో, ఈ మామిడి చెట్లు ఆయన పెట్టినవేనండి. ఆయన పెట్టి పాపం ఎంతో ఎదురు చూసారు కాయలొస్తాయని. ఎన్నో ఇయర్స్ కాయలు రాలేదు. ఆయన చనిపోయిన తర్వాత కాయలివ్వడం స్టార్ట్ చేసింది. ఏదో ఆయన బ్లెస్సింగ్ లాగా. అయితే కాయలు రావట్లేదని కొంచెం నా చిన్నతనంలో తెలిచాక డ్యాడీ నువ్వు మగ చెట్లు పెట్టావు. ఆడ చెట్లు పెడితే వచ్చేవి అనేదాన్ని. పక్కా పక్కా నవ్వేవారండి. అమ్మ చెట్లల్లో మగ చెట్టు, ఆడ చెట్టు ఉండదురా అని జెప్పి. నాకిది చూసి కాయలు చూసినప్పుడల్లా చాలా ఆ మెమరీ గుర్తొచ్చి సంతోషం వేస్తది, బాధ వేస్తుందండి. ఫాదర్స్ ఆర్ బెస్ట్ అండి నిజంగా. ప్రతి ఆడపిల్లకి ఫాదర్ ఫ్రెండ్లీగా ఉంటే అంతకంటే అదృష్టం ఇంకోటి లేదు. అందరి ఫాదర్స్ కూడా ఎక్కువ రోజులు బతకాలి, హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఆఫ్టర్ థట్ ఇదిగోండి మా పిన్ని వాళ్ళ ఇల్లు. ఇందాక మనం ఆ జోన్ నుంచి ఇటొచ్చాం కదా! అండ్ ఇది మా ఇల్లు. సో, ఇక్కడ మీకు సైడ్ నుండి చూపిస్తాను. ఈ పర్టిక్యులర్ గార్డెన్ అండి కిచెన్ పక్క గార్డెన్ ఇది. మా చిన్నప్పటి నుంచి ఉన్న గార్డెనేనండి. ఆ చిత్తూరు మామిడికాయ చెట్టయితే మధ్యలో కొంచెం మేము టీనేజర్స్ ఏజ్‌లో పెళ్ళిళ్ళు అయినాకే పెట్టిన చెట్టనుకుంటా. మల్లె చెట్లయితే మా చిన్నప్పటి నుంచి ఉన్నవే. మల్లె చెట్లు కాదండోయ్! మల్లె తోటనాలి అన్నున్నాయి. అండ్ ఆఫ్టర్ దట్ ఇదిగోండి ట్రైన్ ఎళ్తోందండి. మా ఇంటి ఎదురుగుండా రైల్వే ట్రాక్. చిన్నతనంలో అయితే అరుగు మీద కూర్చుని ఆ ట్రైన్‌కున్న గూడ్స్ బళ్ళెళ్తుంటే పందాలు పెట్టుకునేవాళ్ళం. నేనేమో 10 గూడ్స్ ఉంటాయని, మా అన్నయ్య ఏమో 12 ఉంటాయని, సో, విన్ అయిన వాళ్ళు బిస్కెట్స్ కొనివ్వాలని. సో, ఇలా సరదా సరదా ఆటలు. ఇప్పుడు మీతో వ్లాగ్ చేస్తుంటే కూడా అటు ట్రైన్ వెళ్ళింది. బట్ అక్కడ కొంచెం ఇళ్ళు అది పడిపోయి కాలనీ ఫ్రేమ్ అయిందండి. సో, నేను ట్రైన్ చూపించలేకపోతున్నాను. అదర్‌వైస్ మీకు చూపించేదాన్ని. తర్వాత ఈ చెట్టు ఉంది కదండీ! ఇది కూడా ఈ గట్టు మా డ్యాడీ కట్టించారు. ఎందుకంటే పాపం ఇక్కడ చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ లేదంటే విజయవాడ
జాబ్ కోసం వెళ్ళేవాళ్ళు రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ఆటోల కోసం ఆగి సో కూర్చొని పాపం ఇక్కడ వెయిట్ చేయడానికి బాగుంటుంది, ఎంతసేపు నుంచి ఉంటారు ఎండలో అని చాలామంది వాడుతున్నారు. ఐ ఫీల్ సో హ్యాపీ. వాళ్ళు అలా కూర్చుని ఆగి వెళ్తుంటే కూడా లైక్ డాడీ కనిపిస్తారు నాకు ఈ గట్టు చూడంగానే. ఎంతో మంచి థాట్ తోటి కట్టారనమాట, వెరీ నైస్. అండ్ తర్వాత ఈ అరుగుంది కదండి, మా చిన్నప్పుడు తాతగారు వాళ్ళంతా వరుసగా కూర్చునే వాళ్ళు. అప్పట్లో చాలా భయపడేవాళ్ళము బయటకు వచ్చి వాళ్ళు కూర్చుంటే రావడానికి, ఎందుకంటే తాతయ్యలు అంటే చాలా భయము మా జనరేషన్కి. మా డాడీస్ అయితే చాలా ఫ్రెండ్లీ ఫాదర్స్ అండి, ముగ్గురు కొడుకులు అనమాట వీళ్ళు. వాళ్ళ తరం వచ్చిన తర్వాత చక్కగా ఒళ్ళో కూర్చోబెట్టుకుని రండి నాన్న అని, సో అందరం పిన్నులు బాబాయిలు అందరం కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకునే మెమరీ నాకు ఇది. సో ఈ అరుగు అలాగే ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. సో ఇది ఒక నైస్ మెమరీ అండి నాకు. ఆఫ్టర్ దట్ ఇది మా ఇల్లు, కొంచెం రెనోవేషన్ అది జరిగిందండి. లోపల నేను తర్వాత చూపిస్తాను. లోపల అంతా కూడా ఓల్డ్ డెకోరే కనిపిస్తుంది మీకు, అల్మారాస్ అవన్నీ కూడా. సో ఆఫ్టర్ దాట్ ఇక్కడ కార్ పార్క్ చేస్తున్నాను. నెక్స్ట్ హౌస్ మా మేనత్తదండి, మా పండు అక్క, వెరీ క్లోజ్ టు మీ చైల్డ్హుడ్ నుంచి కూడా. ఇప్పుడు నా కోసమే వచ్చి ఉన్నారనమాట. యాక్చువల్గా అయితే ఈ మా ఊరి తర్వాత గుడివాడ అని ఒక సిటీ ఉంది, అక్కడ కూడా హౌస్ ఉంది, అక్కడే ఉంటారు రెగ్యులర్గా. బట్ నేను ఉన్నాను కదా అక్క రా అంటే పాపం నా కోసం వచ్చి ఇక్కడ ఉందన్నమాట. సో దిస్ ఈజ్ హర్ హౌస్. ఇది కూడా నా చిన్నప్పటి నుంచి ఉన్న హౌస్ అండి. సో బాగా ఆడుకునే వాళ్ళము. అండ్ ఈ మామిడి చెట్టు చాలా పెద్ద మెమరీ మాకు, బాగా ఎక్కువ వచ్చేవి కాయలు. మా ఇంట్లో మామిడి చెట్లు లేకముందు కూడా మా చిన్నప్పటి నుంచి ఉన్న చెట్టు అనమాట ఇది. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఆయిల్ డిస్పెన్సర్స్ అనుకుంటా. సో వాటిని కూడా మా అత్తయ్య చక్కగా చెట్లు పెట్టడానికి వాడేశారు. చాలా ఇష్టం అనమాట పాపం వీడికి. పొద్దున్నే 5 o'clock లేసి దీపం అది పెట్టుకుంటూ ఉంటారు. సో ఎన్ని చెట్లున్నా మనకు సరిపోవు పూలకి. ఇదంతా కూడా ఎంత బాగుంది చూడండి ప్లేస్, వెనకాలంతా చెరువు అనమాట. ఇక్కడ ఈ మడత మంచం చాలా ఫేవరెట్ నాకు. మీలో ఎంతమందికి ఈ మడత మంచం తెలుసో ప్లీజ్ కామెంట్. సో విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది. నా చిన్నప్పుడు ఒక చిన్న మెమరీ చెప్తానండి. ఒక మావయ్య ఉన్నారు, మా డాడీ కజిన్, చాలా పాపం హెల్తీగా ఉండేవాళ్ళు అనమాట, కొంచెం వెయిట్ ఉండేవారు. ఆయన పడుకోగానే దడ్మని పడిపోయారు పాపం. అంటే లోపలికి దెబ్బలేం తగలలేదు, బట్ అందరం బాగా నవ్వేసాం అప్పుడు చిన్నపిల్లలం. ఇది చూసినప్పుడల్లా నాకు ఎందుకు ఆ మెమరీ గుర్తొచ్చి మావయ్య గుర్తొస్తూ ఉంటారు. ఆఫ్టర్ దాట్ ఈ చెరువు అండి బ్యాక్ సైడ్ ఎంత బాగుంటుందో ఇక్కడికి వస్తే వ్యూ. ఇదిగోండి ఇదంతా ఇలా చెరువు ఉంటుంది. అండ్ వెనకాల పొలాలు అనమాట, చేపల చెరువులు వేశారు కొంత భాగం తీసుకుని. సో ఇష్టమైన వాళ్ళు పొలాలని చెరువులుగా మార్చుకున్నారనమాట. సో ఇది మళ్ళీ మా పిన్ని వాళ్ళ బ్యాక్ సైడ్ జోన్ అండి. మీకు ఇందాక చూపించాను కదా చావిడి, మా చిన్నప్పుడు చావిడి అని. సో చావిడి తర్వాత ఉన్న జోన్ ఇది. ఇక్కడ అరటి చెట్లు, అలాగే రేగిపళ్ళు. ఈ రేగిపళ్ళు చాలా బాగుంటాయి ఎమ్మిగా. నేను సంక్రాంతికి వచ్చినప్పుడు అయితే టేస్ట్ చూసి ఎంజాయ్ చేశాను, ఈసారి చూపిస్తాను మీకు. అండ్ మేము వచ్చినప్పుడల్లా ఎంతో ఇష్టంగా కోసుకుని పెట్టుకుని గోరింటాకు చెట్టు, ఇది కూడా అస్సలు మిస్ అవ్వనండి. ఈ చెట్టు వద్దన్నా వస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా, అండ్ బాగా ఎర్రగా కూడా పండుతుందండి. గోరింటాకు చెట్టు వెనకాల చూసారా అండి, అవి గజ నిమ్మకాయలు. ఎంత పులుపు అంటే ఇంకా వాచిపోవాల్సిందే ఒక తొన నోట్లో పెట్టుకున్నామంటే. సో ఒక కాయ పిండి పులిహార చేస్తే హ్యాపీగా ఒక ఫ్యామిలీ మొత్తం ఇంకా ఎక్కువే తినొచ్చండి. ఫ్యామిలీ ఏంటి పక్కింటాళ్ళకి ఎదురింటాళ్ళకి కూడా ఇవ్వచ్చు, అంత పులిహార చేసుకోవచ్చు, అంత పులుపుగా ఉంటుందన్నమాట. తర్వాత నెక్స్ట్ రామఫలం అవన్నీ. సో ఆల్ ఫ్రూట్స్ అయితే కవర్ చేస్తాడు మా బ్రో. ఈసారి దగ్గరగా వెళ్ళి ఫ్రూట్స్ ఉన్నప్పుడు మీకు చూపిస్తానండి. అండ్ దెన్ ఆల్ టైమ్ ఫేవరెట్ వేప చెట్టు. ఎంత బాగుంటుందో సమ్మర్ టైంలో ఈ వేప చెట్టు గాలి, వేప చెట్టు నీడ చాలా మంచిదండి. సో ఇక్కడ కూడా మేము మంచాలు వేసుకుని కింద చైర్స్ వేసుకుని ఆడుకున్న మెమరీస్ అన్నీ కూడా బాగుంటాయి. కాకపోతే మా చిన్నప్పుడు ఇంత వెల్ మెయింటైన్డ్గా అయితే ఇది లేదండి, కొంచెం అంతా పొదలుగా చెట్లుగా అలా ఉండేది. కొంచెం భయపడుతూ డాడీ వాళ్ళు ఉన్నప్పుడే వచ్చి స్పెండ్ చేసేవాళ్ళం అనమాట. ఇప్పుడు కొంచెం అత్తయ్య వాళ్ళు కాస్త నీట్గా చేయించి పెట్టారు. అండ్ అత్తయ్య వాళ్ళ అమ్మాయి వెడ్డింగ్, ఈ హల్దీ బాత్లు ఇవన్నీ కూడా ఈ జోన్లోనే చేసుకుని వీ హ్యాడ్ ఫన్ అనమాట. ఎక్కడో కోకిలమ్మ ఫ్రెండ్స్ భలే కూకు అని సౌండింగ్ ఇస్తుంది. నా గొంతు అయితే అస్సలు బాగాలేదండి, థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. బట్ మీకోసం ఇలా లైవ్ మాట్లాడితేనే బాగుంటుంది అనిపించి ఇంక ఇదే గొంతుతో చెప్తున్నాను. ప్లీజ్ అడ్జస్ట్ అండి. వితిన్ 2-3 days క్లారిటీ వస్తే ఇంకా బాగుంటుంది. అండ్ కోకిల చూసారా ఎంత బాగా కూ అంటుందో. చిన్నప్పటి నుంచి వింటున్నదైనా అస్సలు బోర్ కొట్టదు, ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ వినాలనిపించే గొంతు అనమాట. అండ్ ఇదిగోండి సన్సెట్ టైము చాలా చాలా బాగుంది. ఈ నెక్స్ట్ ఇది ఒక చిన్న హోమ్ గార్డెన్ అండి మా అత్తయ్య వాళ్ళది. సో పైన ఒక బెడ్రూమ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మా చిన్నప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ పైన రూమ్ తీసుకుని అక్కడ స్పెండ్ చేసేవాళ్ళం అనమాట. ఆఫ్టర్ దాట్ అత్త వాళ్ళ కొబ్బరి చెట్టు అండి. ఈ కొబ్బరికాయలు కూడా చాలా వస్తాయి.
పాప మా అమ్మ వచ్చినప్పుడల్లా ఎండపెట్టి అవి ఇస్తూ ఉంటుంది, వదిన తీసుకెళ్ళండి అని. ఇంకా ఎండు కొబ్బరితో చేసే స్వీట్స్ కానీ అన్నీ మోస్ట్లీ మా ఇంట్లో కొబ్బరి డిజర్ట్స్ అన్నీ ఈ కొబ్బరికాయలతో చేసుకుంటూ ఉంటాము. ఇక్కడ ములక్కాయ చూసారా, దీని బేబీ అంటారండి. ఎంత లావుగా ఉందో, హెల్దీగా. మనకి సిటీలో వెతికినా ఒక 100 రూపాయల కాయకి ఇస్తామన్నా దొరకవు ఇలాంటివి. ఈ మధ్య అయితే మా ఇంట్లో పిల్లలైతే నువ్వు దయచేసి ములక్కాయ కూర వండకమ్మా అంటున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు నాకు వండడం రాదని. బేసిక్గా ములక్కాయలోనే టేస్ట్ లేదు, అది వాళ్ళకి తెలియట్లేదు. సో నేను వచ్చిన రోజు నుండి ఎవ్రీడే ఆల్మోస్ట్ ఏదో రకంగా ములక్కాయ తింటున్నాను. అంతా బాగుంటుంది. అండ్ దెన్ మా చిన్నప్పటి నుంచి ఉన్న పప్పాయ చెట్టు ఇది. చాలా బాగుంటుందండి, లోపలంతా ఆరెంజ్గా ఉంటుంది. ఇది ఫ్లెష్ అయితే యమ్మీగా ఉంటాయి. ఫ్రూట్స్ అన్నీ కూడా ఆర్గానిక్ కదా మరి. ఇంతకీ వ్లాగ్ నచ్చిందా? వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నచ్చకపోతే నాతో చెప్పండి, మీకు నచ్చే విధంగా వ్లాగ్ చేస్తాను. థ్యాంక్ యూ.